జై భారత్ అందరికీ నమస్కారం. ఈరోజు మరొక కథ చెప్పడానికి మేము ముందుకు వచ్చేసాను. అనగనగా ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉద్యోగం వచ్చే వరకు కూడా ఇద్దరు చాలా ప్రాణ స్నేహితులు. మంచి చదువుకుంటారు. కానీ వాళ్ళకి సరిపడా ఉద్యోగం రాక ఒక మంచి హోటల్ పెట్టాలని చెప్పి అనుకుంటారు. హోటల్ పెడతారు. అది ఒకరోజు, ఒక నెల, ఒక సంవత్సరం అయ్యేసరికల్లా చాలా పెద్ద స్టార్ హోటల్గా అవుతుంది. బాగా లాభాలు ఆర్జిస్తుంటారు. ఎందుకంటే ఎక్కడ లేని డిషెస్ అన్నీ కూడా అక్కడ దొరుకుతుంటాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పేరెంట్స్ చిన్నతనంలో ఏవైతే చేసావో వాటిని అక్కడ చేయటం వల్ల తక్కువ టైంలోనే ఎక్కువ లాభాలు వస్తాయి. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ ఆ లాభాలు పంచుకునే క్రమంలో ఇద్దరికి కూడా కొంచెము గొడవలు అవుతాయి. ఏం చేస్తాడు, ఒక ఫ్రెండు ఇంకొక ఫ్రెండ్ని భోజనంలో విషం పెట్టి చంపేస్తాడు. ఈయనొక్కడు ఇక ఇంకా ఎక్కువగా సంపాదించుకొని చాలా ఊర్లలో ఇంకా హోటల్స్ పెట్టి తర్వాత పెళ్ళవుతుంది. ఒక బాబు పుడతాడు. ఆ బాబుని అమెరికాలో చదివిస్తూ ఉంటాడు. కొంతకాలానికి ఒక తెలియని డిసీజ్ అనేది కొడుకొస్తుంది. చాలా ఇబ్బంది పడుతుంటాడు. తర్వాత హోటల్స్ అమ్ముతాడు, ఆస్తిపాస్తులు అన్నీ అమ్ముతూ ఉంటాడు. కానీ అబ్బాయికి వచ్చిన డిసీజ్ ఏంటో ఎక్కడ కూడా తెలియకుండా ఉంటుంది. ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా దానికి ఏమీ ఉండదన్నమాట. అబ్బాయి ఇంకా అవస్థపడుతూ ఉంటాడు. అప్పుడు అబ్బాయి తండ్రిని పిలుస్తాడు. నువ్వు నన్ను గుర్తుపట్టావా అని చెప్పి తండ్రిని అడిగితే తండ్రి చెప్తాడు, ఏంటి నాన్న నువ్వు నా కొడుకు కదా అంటే, లేదు లేదు నువ్వు నన్ను విషం పెట్టి చంపాల్సావా, నీ స్నేహితుడిని, నా భాగం నేను తీసుకుపోవడానికి వచ్చానని చెప్పేసి అబ్బాయి చనిపోతాడు. ఫ్రెండ్స్, ఇలాగే మన కర్మ ఎన్ని జన్మలకో అనుభవిస్తున్నాం కాదు, ఈ జన్మలో చేసింది ఈ జన్మలో అనుభవిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ధర్మబద్ధంగా నియమబద్ధంగా ఉంటున్నామా లేదా అనేది 1-2 సార్లు ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.